రామో నా తన్నువన వ్రాలుము దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము తెలివిని కలిగి నన్ను తెలివిని కలిగించాలి వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ పలికిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుము దైవాత్మారమ్మో చేతులు జోడించి ప్రభుని చూడండి సార్. ప్రార్థన చేసుకోవద్దు ఎవరు, నిదానించి చూడండి. దేవుడు మీ ఎదురుగానే ఉన్నాను. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే నీ ఎదురుగా వచ్చేస్తారు దేవుడు. దేవుని రూపాలు చూడవు సార్. నీకు ఎలా కనబడుతున్నారు ఆయన? ఏదో రూపంలో కనబడతారు. సిలువలో కనబడతారు, మహిమ రూపంతో కనబడతారు. ఆయన ఏ రూపంలో కనబడతారండి నీకు? ఆ రూపాన్ని దగ్గర పెట్టుకో, ఆ రూపాన్ని ఎదురుగా పెట్టుకో, కదలవద్దు. ఆ రూపాన్ని ఎదురుగానే ఉంచుకోవాలి. ఇదే మనో నిదానము. యేసు వారిని ఎదురుగా పెట్టుకో. నిలుపుటి అంగితో ఉన్నారా? సిలువలో కనబడుతున్నారా? మహిమగా ఉన్నారా? వెలుగుగా ఉన్నారా? నీ ఎదురుగా పెట్టుకో. ఆయన చూస్తూ ఉండండి, ఆయన చూస్తూ ఉండండి, ఆయన చూస్తూ ఉండండి. ఆయన నీకు కనబడుతున్నందుకు స్తోత్రములు చెప్పండి. ఆయా నా ఎదురుగా ఉన్న దేవా నీకు స్తుతి అని చెప్పండి. నా ఎదురుగా ఉన్న దేవా. ఇప్పుడు రెండో మెట్లోకి వెళ్దాం. ఆయన అలాగే పెట్టుకోండి. దేవుని ఎదురుగానే పెట్టుకోండి. దేవుని పక్కకి వెళ్ళవద్దు. మీరు కూడా పక్కకి వెళ్ళవద్దు. మీ మనసును పక్కకి వెళ్ళవద్దు. మీ ఆలోచన పక్కకి వెళ్ళవద్దు. దేవుని ఎదురుగా ఉన్నారని మొదటి మెట్లో చూసావు. ఇప్పుడు రెండో మెట్లో ఆయన అడుగుతున్నావు, ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రార్థన చేయి. అయ్యా నీకు నాకు అటువంటి పాపాలు తీసేయి. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడు. నీ ఎదురుగానే ఉన్నా. చేసుకో. ఎవరు మౌనం ఉండదు. నీ ఎదురుగా చూసుకున్నా కదా ఆయన్ని. నీ ఎదురుగా ఉన్న అంత గొప్ప దేవుడు నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అది తప్పది. నీ అపరాధంలో ఒప్పేసుకో. ఎందుకంటే దేవుడిని చేయడానికి నువ్వు ఇదిగా ఉండకపోవడానికి కారణం ఏంటి? నీ పాపమే. నువ్వు అపారమైన నమ్మకం కలిగి ఉండడం ఏంటంటే నీ దోషాలే. నువ్వు నమ్ముతలేదు. నువ్వు దేవునితో సామర్థ్యం చేయలేకపోతున్నావంటే అది సాతానుగాడి శోధనే. ఇది పోవాలంటే అయ్యా నన్ను కడిగే,
నన్ను మచ్చాడాకు లేకుండా కడిగి అని ప్రార్థన చేసుకో. నన్ను కడిగాను ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు. నువ్వు ఇదైతే ఆయన మాట్లాడించలేకపోతున్నావు. అపారంగా నమ్మకం లేదు నీకు. ఆయనతో సంబంధం చేయడం ఇవన్నీ కూడా సాతాను గారిని నువ్వు చేయనవట్లేదు. ఇప్పుడు దేవుడిని చేయిస్తున్నాడు. దేవుడికి చేయించడానికి పాపాలు కడిగేస్తున్నాడు. పాపాలు ఒప్పుకో, నీ అపరాధాలు ఒప్పుకో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవ్యమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. నెపమించకయే నీ కృపలో, నెపమించకయే నీ కృపలో నా అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. పక్కాలో పల్లెపు పోటు నా పొడిచితి నేనే రక్తాలో పల్లెపు పోటు రక్కున పొడిచితి నేనే. మీకీలి బాధించితిని, మీకీలి బాధించితిని. నా మోవచ్చు చూపితివయ్యో, మాకు నా చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అది ఒక్క ప్రార్థన. పాపరొప్పుకోనమ్మా. ఇదే సమయం అనాలోచనతో ఉండదు. నువ్వు అనాలోచనతో ఉండొద్దు. ఇదే గొప్ప కార్యం. నువ్వు పాపాలు ఒప్పుకుంటే అన్ని కార్యాలు దేవుడు వేసుకుంటాడు. నీ పాపాలను మోసపోవడానికి వచ్చారు. యేసయ్య ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. అందరూ నాతో పాడండి. పాపిని యేసు అన్న పాపిని అనండి ముందు. పాపిని అందరూ అలా పాపిని యేసు ప్రభు అనాలి. యేసు ప్రభు నే పాపిని, యేసు ప్రభు పాపిని, యేసు ప్రభు నే పాపిని. రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు యేసయ్యా పాపిని యేసు ప్రభు. నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నేను కడుగుము. నీ రక్తపు ధారలచే
నన్ను కడుగుము యేసు ప్రభు. యేసు నామములో నన్ను కడిగి వేసిన దేవా నీకే వందనములని ప్రార్థన చేసుకుంటూ 3వ మెట్టులకు వెళ్ళిపోతాం. 3వ మెట్టి తీర్మానం చేసుకో. మాతో చెప్పండి. దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమనబడి భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానం వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానం తండ్రి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశముల తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దేవా నేను జీవిస్తాను తండ్రి. నేను నడుస్తాను దేవా, నేను నడుస్తాను దేవా, నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి నేను ఉండగలుగుతాను అయ్యా. ఈ రోజున నా తీర్మానం నీకే వందనాలు, నీకే స్తుతులు. 4వ మెట్టు సమర్పణ చేసుకోండి. నువ్వు ఏ సమర్పణ చేసుకుంటావు చేసుకో. దేవుని సమర్పణ చేసుకోవాలి. అపారమైన నమ్మకం కలిగి ఉంటాను ప్రభువా, ఇది నా సమర్పణ. విధేయత కలిగి ఉంటాను అంటే నీ మాట వింటాను, నా సమర్పణ. అయ్యా నీతోనే సహవాసం చేస్తాను, ఇతరులతో కాదు అని ఈరోజు నువ్వు సమర్పణ చేసుకోవాలి. దేవా నీకే వందనాలు. చెయ్యాలి, చేసుకోవాలి, సమర్పణ చేసుకో. ఒక్కొక్కరు ఏం కలిగి ఉండదు, దైవ చిత్తానికి సమర్పణ చేసుకోవాలి. నాతో చెప్పండి. దేవా నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించేవాడిని వాక్యం పెట్టి తండ్రి నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు దేవా. ఈ రోజున నా సమర్పణ తండ్రి నీకే వందనాలు. నా వ్యాధి అయ్యా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు. నీ ఇష్టమైతే అది కరిగించు, అది బాగు చేయి. నా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించు. నా బిడ్డలు, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు అయ్యా నీ ఇష్టమే. నీ ఇష్టమైతే రక్షణలోకి నడిపించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే దేవా. నీకే వందనములు. రంగంపేట మండలము అయా నీ చిత్తానికి సమర్పణ. నా ఇష్టము కాదు దేవా, నీకే స్తుతులు దేవా, నీకే
వందనములు. మోసే సుఖు ఉపవాసములు నాయనా 2 గ్రామాల్లో 40 దినములు చేయాలని ఆశతో నాయనా మేము చూస్తున్నాం. నీ ఇష్టమైతే నీ కార్యము జరిగించు తండ్రి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. పల్లకడియం మందిరము పరలోక గవినిగా మార్చు తండ్రి. అక్కడ నిర్మించిన మందిరము బైబిల్ మిషన్ మహిమ స్వస్థత ప్రార్థన మందిరము ఆయన అది పరలోక గవిని. అక్కడి నుంచి వేలాది మంది పరలోకము ఎగురాకున మీరు సహాయం చేయండి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యము చేయండి తండ్రి. ఆ మందిరము ప్రతిష్ఠ దినము మీరును మీ దూతలను బైబిల్ మిషను పెద్దలను వ్యవస్థాపకుడు దేవదాసయ్య గారును మాయమైపోయిన ఆ దూతను ఆ రోజు దింపివేయడానికి నాయనా మీరు బయలుపరచండి. తారీఖున బయలుపరచండి నాయనా. మా ఇష్టము కాదు, మీ ఇష్టమైతే ఆ కార్యము చేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే దాన్ని చేయమని రంగపేట మండలం అంతా మార్చుకోమని, నా ఇష్టము కాదు నీ ఇష్టము జరిగించమని యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఐదో మెట్టు స్తుతి మెట్టు. దేవుడి స్తుతి చెప్పండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన పక్షాన. రేపు నువ్వు కూడా దూతలను చూస్తున్నావు, పరలోకం ఉన్న దూతలను పాడుడు చూస్తావు. అంత గొప్ప దేవుడు. రేపు పలకడి మందిరంలో ప్రతిష్ఠ దినం రోజున దూతలు పాడుతుంటాయి, ప్రతిగానాలతో దేవుడు స్తుతిస్తుంటాయి. పరలోక పాటలు. అంత గొప్ప కార్యం చూస్తున్నాం. దేవుని లక్షణాలతో స్తుతి చెప్తూ నీ పక్షంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ బిడ్డలకు ఉద్యోగాలు, నీకు కావాల్సిన ఇవ్వడానికి, అందరూ మేలులు పొందడానికి. నాకేమి కొద్దిగా నాతో ఉండగా అందరూ మేలులు పొందుకుంటారట. నీ ప్రార్థన మేలు. నువ్వు దేవునితో సాహసం చేస్తున్న ప్రతి శనివారము దేవునితో సాహసం చేద్దాం మేలే. నీకు అపారమైన నమ్మకం వస్తుంది, విధేయత కలుగుతుంది. ప్రార్థన చేయి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు. మహిమల దేవా, పరలోక దేవా నీకే స్తుతులు స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింప రాని తేజస్సులో అమృతములో కలిగిన వంటి మహాదేవా, గొప్ప దేవా నీకే వందనములు, నీకే స్తుతులు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా, నా ప్రభువా, నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా, రక్షణకర్త, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రములు. వెలుగైన దేవా, శక్తిగల దేవా, మహిమగల దేవా, పరలోక దేవా, పరమవైద్యుడా నీకే స్తుతులు స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు.
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువుని అందరూ చెప్పండి యేసు ప్రభువుని యేసు ప్రభువుని మహిమా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు నామమున స్తుతులు అందుకున్న దేవానికి వందనాలు. 6వ మెట్టులోకి వెళదాం. ఇదే అంశమెట్టు నువ్వు చేసుకో. ఏం కావాలండి ఇస్తాను. అపారమైన నమ్మకం వేసి ఇచ్చేస్తాడు. నో డౌట్ డౌట్ పెట్టుకోవద్దు అసలు. నువ్వు ఏది అడగాలని అడుగు, ఎగ్జాక్ట్గా దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు అనుకోలేంది, నువ్వు చేయకోలేంది ఎన్నో కోరికలు ఉన్నాయి దగ్గర, ఎన్నో ఆశలు ఉన్నాయి, నెరవేర్ట్లేదు. ఇప్పుడు అడుగు ఏసేకి ఇచ్చేస్తాడు. ఏం అడిగి ఇచ్చేస్తారు. నో డౌట్ విశ్వాసంతో అపారమైన నమ్మకం కలిగి ఉన్నామన్నాడు కదా ఆయన. దుర్నీతిని సాధనకు అప్పగించవద్దు, నా మీద ఆధారపడు, నన్ను నమ్ము, నా మీద ఆధారపడు. నీ కార్యం చేస్తాను చేసుకో ప్రభువా. ఇదిగో తండ్రి, అక్కడ వార్తలు పాఠాలన్నా మండలం అంతా చాటాలని ఆశిస్తున్నాను. వచ్చే నెల వడిసెల గ్రామం ఘనముగా జరిగించు. ప్రతిష్ట దినమైన తర్వాత తండ్రి ఒడిసిలేలో మహాసభను పెట్టించు తండ్రి. వీరిలో అలుపు ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకుని నా ప్రార్థన ఆలోచించొద్దు. నా అంశ ప్రార్థన అయ్యా ధనాపేక్షలేని సేవ అందరికీ అందించు. ఆత్మను రక్షించే సేవ కలిగించు. మా పరుగునైనా పొరుగట్టించు. అనేక గ్రామాల్లో నీ సువార్తను నీ సన్నిధి చేయాలని, నీ సన్నిధి మందిరంలో కట్టాలని, అనేక మందిని ఆయన మేఘమెక్కించాలి. మీ ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదాలతో పంపించు. ఎలీషా మీద వచ్చిన రెండంతల ఆశీర్వాదం నీ పని నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పడం చేయించడం చూపించాను. ఇంకా జ్ఞానంతో నడిపించాను. నాలో అలసటను తీసివేయి, నాలో నిర్లక్ష్యం తీసివేయి.
నాలో గర్వం తీసివేయండి తండ్రి. సమాధాన పడే ఓర్చుకునే భాగ్యం కలిగి, ఓపికతో ఉండే భాగ్యం కలిగి మీరు చేస్తారు. మీరు ఓర్చుకుని ఓపికతో ఉంటే మీ పని చేస్తారు. మేము ఓర్చుకుని ఓపికతో ఉండేటట్టు కార్యం చేయండి. నిరీక్షణతో తండ్రి మీ మహత్కార్యం చూడటానికి ఈ ప్రాంగణం అంతా నింపివేస్తున్నావు. నిరీక్షణ కలిగిన ఆయన అపారమైన నమ్మకం అంటే వందలాది మంది ప్రాంతంలో మోకరించి కన్నీళ్ళ దారతో కాలువలుగా కారుతూ అట్టి ప్రార్థన ఇక్కడ జరగాలని ఆశపడుతుంది. అపారమైన నమ్మకము వందలాది మంది ఇక్కడ ఉంటారు. ఈ స్థలాలన్నీ దేవునియే. నిత్యస్థులు తండ్రి నీకే వందనం. ఇక్కడ మహాశిలువని ఏర్పాటు చేయాలి, గొప్ప శిలువని ఇక్కడ స్థాపించాలి. ఆయన అపారమైన నమ్మకం తండ్రి నువ్వు తిరిగిస్తావు. ఎక్కడ ప్రజలు ఎదురు వస్తారు తండ్రి ఇక్కడికి. నువ్వు నమ్మకస్తుడు, వాగ్దానం చేసేవాడు, నమ్మదగిన వాడు. చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం ఉండకూడదు, ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. ప్రభుని అడగాలి. తీసేస్తాడు శోధకుడు వచ్చేస్తాడు. కళ్ళు మూసుకుంటే శోధకుడు వచ్చేస్తాడు. బరువుకి ఇచ్చేస్తుంటాడు. కళ్ళు ముయ్యొద్దు అసలు. బరువులు అలా తెలుస్తూ జాయిగా మాట్లాడాలి. దేవుడికి అంత గొప్ప దేవుడు. ఇక్కడ ప్రార్థన చేస్తే షెడ్ ఇచ్చాడు. మన ఎదురుగానే ఉంది షెడ్. మన ప్రార్థన చేస్తే రోడ్డు ఇచ్చాడు దేవుడు. అపారమైన నమ్మకము. ప్రార్థన చేసే ఆటోలు ఇచ్చాడు దేవుడు. అపారమైన నమ్మకం. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా ఇచ్చి సాక్షిగా ఉంటాను. ప్రార్థన చేసి నీ సాక్షిగా ఉంటాను తండ్రి. నేను అపారమైన నమ్మకం నీ మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ చిన్న డౌట్ కూడా, ఇది నిజమా రాదు నాకు చేసుకో. ఎంత గొప్ప దేవుడు, మేలు చేసే దేవుడు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ పాడాలి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను, అందరూ చెప్పండి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా,
నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈరోజు నీ చింతలను తీసేశాడు దేవుడు. ఎస్, అపారమైన నమ్మకం పెట్టుకున్నావు. ఎస్, ఆ నమ్మకమే నీ చింతలని తీసేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏం చేయగలం ఆయనకి? ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అంత గొప్ప దేవుడు. ఆయన స్వరక్తం ఇచ్చి నీ పాపాలకు వేసిన అంత గొప్ప దేవుడు. ఆయన శరీరాన్ని విరగొట్టుకుని నీకు స్వస్థత ఇచ్చే దేవుడు. అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడి దగ్గర ఉన్నాను. ఏమగలవు? నువ్వేమవగలవు? ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చలేవు. ఆయన కావాల్సింది నీ హృదయమే. ఆయన కావాల్సింది సొమ్ము కాదు. ఆయన కావాల్సింది ఆయన సొమ్ము కాదు. ఒక్కసారి ఏం కావాలి ప్రభా నీకు? నేను ఏమి కావాలి నీకు? విస్తారమైన తైలమా? విస్తారమైన గురులా? కాదే. ఏం కావాలి తండ్రి నీకు? నీవే నాకు కావాలన్నాడు దేవుడు. అందుకనే నువ్వు సమర్పించేసుకో. అందరూ చెప్పండి, ఇదిగో దేవా నా జీవితం, ఆపాలమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాలమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం. అందరూ చెప్పాలి. శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మళ్ళీ ఇదిగో దేవా స్తోత్రం, నా జీవితం, స్తోత్రం తండ్రి. ఆపాదమస్తకం నీకంకితం. పలుమారు వలదొరిగినాను పరలోక దర్శనం నుండి, పలుమారు వై తొలగినాను. అందరూ చెప్పాలి. పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. మళ్ళీ పాడాలి. పలుమారుని వెలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా ప్రేమతో నన్ను దరిచేర్చి అంత గొప్ప దేవుడు. అందుకే నా కొనుమా దేవా నా శాశ్వత జీవితం. ఇదిగో దేవా నా అందరూ హార్ట్ఫుల్గా పడాలి. నా పాదమస్తకం నీకంకితం. మళ్ళీ ఒకసారి, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మహాదేవుడు దేవా, ఎంత గొప్ప దేవుడు. నా జీవితానికి అంకితం ప్రభు. నన్ను వాడుకోండి. యజమానులకు తగినట్లు పాత్రగా నన్ను వాడు.
నేను వాడబడతాను, నన్ను వాడుకుంటాను, నన్ను నడిపించుతాను. నా చెయ్యి పట్టుకో ప్రభువా, నా జీవితం సమర్పణ, ఈ శాసన జీవితం దగ్గర గడపాలని, ఇక ఉన్న జీవితం నీ పాదాల దగ్గర ఉండాలని నా మనసు ఉతుకుదలాడుతుంది ప్రభు. ఇక నుంచి నా జీవితం నీకు అంకితం నాయన. నన్ను నడిపించు, నన్ను ఏ పాత్రగా నువ్వు వాడుకోవాలో వాడుకుంటాను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరం యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 7వ మెట్టు ఎడం చేతులు, అందరూ లేచిన వాడ ఎడం చేతులు కుడి చేపెట్టుకోండి. ఎడం చేతులు కుడి చేపెట్టుకొని తలల పైకి ఎత్తుకోండి. కళ్ళు తెరవద్దు, అస్తులు ఎవరు కానీ ఇప్పుడు తెరవద్దు. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడాడు. మళ్ళీ దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు, మౌనంగా ఉండంటే దేవుడు మాట్లాడతాడు. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు. మహోన్నతుడ దయగల తండ్రి, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం బట్టి నీకు వందనాలు. పాటలు పాడే భాగ్యం ఇచ్చో, ప్రార్థన చేసిన భాగ్యం ఇచ్చో, వాక్యం ధ్యానం భాగ్యం ఇచ్చో. 7 ప్రార్థనలు తండ్రి, 7 మెట్లు ధ్యానంలో నేను కనిపెట్టి నీ దర్శనముతో మనం మాతో మాట్లాడిన ఎవరికి యేసు నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేతులు జోడించండి. మహోన్నతుడా దయగల తండ్రి, ఆయన నీకు వందనములు స్తోత్రములు. మా అవయముల దుర్నీతి సాధనలకు అప్పగించకుండా ఆయన దేవునికి అప్పగించుకోమని మీరు సెలవించారు. దేవా మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి, నీకు వందనములు. మాలో ఉన్నది తండ్రి విధేయత, తండ్రి విధేయత నీకు అప్పగిస్తున్నాం ప్రభు. నీ మాట వింటుంది ఆయన. రెండోది ప్రభు, అపారమైన నమ్మకంతో ఉంటాం తండ్రి, ఇది మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మూడోది ప్రభా, సహవాసం కదా, నీతో తప్ప ఎవరితో మేము సహవాసం చేయలేదండి తండ్రి, మీకు అప్పగించుకుంటాం. మూడు విధాలుగా మాతో మాట్లాడాలి ఆయన. నిబిడైన వారు తండ్రి దుర్నీతి సాధన కాకుండా లోపంగా ఆయన దేవుని దగ్గరకు వస్తుంది. లోపం అంటూ దేవుని దగ్గరకు వస్తుంది, సంఘాలు అంటూ, సేవకులు అంటూ
నాయన ప్రజలడ్డు అడ్డులు తొలగించండి తండ్రి, విశాలపరచండి. ఎరుకో గోడలు కూల్చివేసినట్టు కూల్చివేయండి నాయన. ఎర్ర సముద్రం నుండి పాయలు చేసినట్టు పాయలు చేయండి. నైల నది నదండి అయ్యా నాయన. దేవానికి వందనము తండ్రి. యోద్ధానది నాయన గట్టు వేసినట్టు గట్టు వేయి, ఆరిన నేల చేయాలి. రంగపేట మండలము ప్రజలు తండ్రి ప్రార్థన సాలకు పరుగు పరుగులు వచ్చేట్టు స్థాయిలో వచ్చాయి. త్వరలో కార్యం చూస్తారు ప్రభు. అపారమైన నమ్మకం ఉంటుంది. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇక్కడ గొప్ప కార్యములు చేయబోతున్నారు తండ్రి. గుడి వారిని లేవనెత్తున్నాం, చనిపోయిన స్థితిలో వారిని లేవనెత్తే సాక్షులు వాడుకునే దేవుడు ఆయన. ఎన్నో వరములను ఆయన ఈ మందిరం ఉన్న ప్రతి బిడ్డకి ఇస్తున్న దేవ ఆయన. మనలో కాలము చేస్తున్న ప్రతి బిడ్డ తండ్రి ఆయన మీ కృప చూపించిన ఆత్మశక్తి బలమశక్తి తండ్రి నాయన. ఆత్మీయ స్థితిని సిగురించడానికి తండ్రి ఇంకా 12 రోజులు ఉన్నాయి. సజీవుగా నడిపించుకొని మరి మీరే నాయన ఘనత మహిమ పొందుకోమని వచ్చిన వారందరూ ఆశ నెరవేర్చున్నారు. మీరు మహిమ ఘనత పొందుకోమని వారి రాకపోకలు మీరు ఉండి నడిపిస్తున్నారు ఆయన. ఆశీర్వాద భోజనం అనేక మందికి ఆహారంగా మార్చి మీరు నాయన జవాహారముగా వెళుతున్నారు ప్రభు. ఇది మన్నా, పరలోకం కూర్చున్న మన్నా, నువ్వు ఇచ్చిన కానుక బియ్యమే వారికి ఆశీర్వాద భోజనము తండ్రి. గత 3 సంవత్సరాల నుంచి మీరు యథావిధిగా పెడుతున్నారయ్యా ఆయన. బిడ్డలో బియ్యం తరగట్లేదు, బిడ్డలో నూనె కరగట్లేదు తండ్రి. సమృద్ధికి ఇస్తున్నావు తండ్రి నీకు వందనాలు. వారు చేస్తున్న భోజనము నాయన వారి కీళ్లను, ఎముకలను, నరాలను సరిచేయండి, బీపీలు సరిచేయండి, షుగర్లు సరిచేయండి, కిడ్నీలు సరిచేయండి. అవయవాలను ఆయన దేవునికి అప్పగించేలా చేయండి ఆయన. వాళ్ళగడి మందులు ప్రతిష్ట జరిగించండి నీ చిత్తం తండ్రి. ఏది రేపు వచ్చే నెలలో రాకడ సువార్త సభ అంతర్దిన వాస్తవాలు బయలుపరచండి. దివుల్లో ఎలమెల్లో సన్నిధి కూడా జరిగించాలి. నీ చిత్తం జరిగించండి, నీ ప్రణాళిక జరిగించండి. వ్యతిరేకంగా ఉన్న అడ్డుకులు తీసివేయండి. మీరే మహిమ కాంతపడకండి. యేసువారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును. మందనాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు. మా శోధనలో నుండి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ వైపు. యేసు రక్తమే చేయి అపవాది క్రియలకు, ప్రభు యేసు రక్తమే చేయి అపవాది క్రియలు. ప్రభు యేసు రక్తం నాకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనం అపజయమును కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్తైన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, మీ పరిపాటు, మీ రాకపోకలకును, వచ్చే వారం జరిగే పాదశుద్ధ కార్యక్రమంకును, వచ్చే నెలలో జరిగే రాకడ సువార్త సభకును, వచ్చే నెలలో జరిగే మందిర పరిశుద్ధ దినములకును సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్.